గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. Om Dental Leads, where your smile live. Manager needed in Gudivada. Dr. mohallaya@gmail.com. వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 4 సంవత్సరాల చిన్నారి తప్పిపోయిన గంటల వ్యవధిలో సాంకేతిక పరిజ్ఞానంతో పాపను సురక్షితంగా కాపాడిన పోలీసులు. సోషల్ మాధ్యమాలలో పోలీసులు పెట్టిన పోస్ట్ చూసి చిన్నారిని గుర్తించి స్టేషన్ కు తీసుకువచ్చిన వ్యక్తులను అభినందించిన సిఐ హనీష్. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత నియోజకవర్గాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని తెలిపిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. ఉంగుటూరు మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. దళిత కాలనీల అభివృద్ధి, దళిత శ్మశానాల అభివృద్ధి కొరకు రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న నిరసనను జయప్రదం చేయాలంటూ పిలుపు. ఎంతమంది అధికారంలోకి వచ్చినా దళితుల కాలనీలు మాత్రం అభివృద్ధి చెందడం లేదంటూ మండిపడ్డ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నాగవరప్పాడులో 4వ శనివారం సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. 13 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిలో రాజకీయాలకు తావులేదని, ఎక్కువ ఓట్లు తక్కువ ఓట్లు అనే తేడా లేకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నాగవరప్పాడులో ఇప్పటికే 5 రోడ్లు పూర్తి చేశామని, మరో 3 రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు, పంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశానం వద్ద నీటి సౌకర్యం, ఆలయ అభివృద్ధికి నిధులు సమకూర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామంలో ఇప్పటివరకు 78 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంటింటికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గడప గడపకి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో భాగంగా నాగవరపాడులో డోర్ టు డోర్ ప్రోగ్రాం చేస్తున్నాం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో. ఈ గ్రామం 746 ఓట్లు ఉంటే నాకు 108 ఓట్లు మైనస్ వచ్చింది. అంటే నా ప్రత్యర్థికి 108 ఓట్లు ఎక్కువ వచ్చినా ఈ గ్రామ అభివృద్ధి విషయంలో నేను రాజకీయ ప్రేరేపిత పనిచేసే మనిషిని కాదు. అలాగే ఈ గ్రామానికి నేను పోయినసారి వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగా. ఆ ఎదురుగా కాలనీకి వెళ్ళే రోడ్డు సిమెంట్ రోడ్డే. ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్ బై సిమెంట్ రోడ్ వేయడానికి నిబంధనలు ఒప్పుకో, కానీ దాన్ని రిపేర్ చేయమని చెప్పి అది రిపేర్ చేసాం. 3 రోడ్లు అడిగారు. ఆ రోజున 3 రోడ్లు వేసి ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా 3 రోడ్లు ఉన్నాయి. ఆ 3 రోడ్లు వేస్తే నాగవరపాడులో రోడ్లన్నీ బాగున్నట్టే. 5 రోడ్లు వేసాం. అలాగే మిగతా వేయాల్సిన 3 రోడ్లలో కూడా మండల పరిషత్ నిధుల నుంచి, గ్రామ పంచాయతీ నిధుల నుంచి 2 రోడ్లు 240 మీటర్లు వేసేయమని చెప్పా. అతి త్వరలో ఆ 2 రోడ్లు కూడా పూర్తవుతాయి. అలాగే ఈ గ్రామస్తుల కోరికైన పంపు వేయమని అడిగారు. వాటర్ ప్రాబ్లంకి అది బోర్ వేయమని, అది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి చెప్పా. అతి త్వరలో వారం 10 రోజులు వేస్తారంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వేసేస్తారమ్మా. వారం రోజుల్లో ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ పంపు కూడా వేస్తారు. అలాగే ఇందాక ఒక పెద్ద ఆయన శ్మశానం దగ్గర ఏదో అడిగాడు. అది కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచి జలజీవన్ మిషన్లో పెట్టించి అది కూడా చేస్తాం. అలాగే ఈ దేవాలయానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్లో పెట్టుకోలేదు ఇప్పటివరకు, ఇప్పుడు పెట్టుకోమని చెప్పా. టీటీడీ నుంచి 40 లక్షల రూపాయలు వస్తాయి. దానికి మీరు గ్రామస్తులు అర్జీ పెడితే దాన్ని పరిశు చేయాల్సిన బాధ్యత మా కార్యాలయం తీసుకుంటుంది. అలాగే ఈ గ్రామంలో 1176 మంది పాపులేషన్ ఉంటే 746 ఓట్లే ఉన్నా 1160 మందికి బ్లడ్ టెస్టులు చేసాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిహెచ్సి సెంటర్ నుంచి, పిహెచ్సి సెంటర్ నుంచి వచ్చి ఇంటికి వచ్చి రక్త పరీక్షలు చేసే పరిస్థితి లేదన్నమాట. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత రెక్కడితే కానీ డొక్కాడిన ప్రజలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే బయటకు తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్ చేయమన్నా దాదాపు ఈ నియోజకవర్గంలో 65,000 పైబడి ఇళ్లకెళ్ళి బ్లడ్ టెస్ట్ ఇవ్వడం చేసిన పరిస్థితి. నాకు తెలిసి బహుశా గతంలో ఈ నియోజకవర్గం ఎప్పుడు బ్లడ్ టెస్ట్ ఫ్రీగా చేసిన పరిస్థితి లేదు. పిహెచ్సి సెంటర్లు, సిహెచ్సి సెంటర్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్తో. ప్రభుత్వం దగ్గర నిధులు ఏమున్నా దాదాపు 5-6 కోట్లు సిఎస్ఆర్తో అభివృద్ధి చేస్తాం. ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ ట్రై చేసి ఇంకా సిహెచ్సి సెంటర్ని
అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. గన్నవరం సెంటర్లో మీకు ఆ బోర్డునే ఎన్హెచ్ వాళ్ళు నేషనల్ హైవే మీద అయితేనే పెడతారు, కానీ ఆగిరిపల్లి రోడ్లో కూడా నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి పీడీ గారితో దాదాపు 10 లక్షల రూపాయలతో ఆ బోర్డు కూడా ఏర్పాటు చేసి నిన్నే చేసిన పరిస్థితి. అలాగే ఈ గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి 11.8 లక్షలు, సీసీ రోడ్ రిపేర్కి కొత్త కరెంటు స్తంభాలు కావాలని 22 అడిగితే అవి మార్చాం, 2.8 లక్షలు అయింది. అలాగే ఎస్డబ్ల్యూపీ స్టేట్ రిపేర్ కోసం 2 లక్షలు, మొత్తం 58 లక్షలు ఈ గ్రామానికి ఇప్పుడు ఖర్చు పెట్టాం. అలాగే బోర్వెల్ ప్రపోజల్కి 7.3 లక్షలు, మోటార్ ఏర్పాటుకి, అంతర్గత సీసీ రోడ్లకి 10 లక్షలు, 15 kV ట్రాన్స్ఫార్మర్లు ఇంకో 2 కావాలి, వాటికో 2.6 లక్షలు, దాదాపు ఇంకో 26 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అంటే దాదాపు ఈ గ్రామం చిన్నదైనా 78 లక్షలు ఇప్పుడు వరకు ఇచ్చాం. ఇది తక్కువే, డెఫినెట్గా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు చేయలేకపోతున్నాం తప్ప, ఇంకా బాగుంటే డెఫినెట్గా చేస్తాం. రాబోయే కాలంలో కొంచెం నిధులు సమకూరిన తర్వాత మండల నిధుల నుంచి అయినా, మీ చిన్న గ్రామం చిన్న పంచాయతీ కాబట్టి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూటమి తరఫున తెలియజేస్తూ, అలాగే నాకు మైనస్ వచ్చిందనే కారణంతో రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. అలాగే గతంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాడండి నాకైతే తెలియదు కానప్పుడు ఇండిపెండెంట్గా అప్పుడున్న శాసనసభ్యుడికి వ్యతిరేకంగా నామినేషన్ పోటీ చేసి అతని ఇల్లు ఈ పరిస్థితిలో ఉండటం బాధాకరం. దీని పార్టీలో మాట్లాడుతూ ఏదో ఒకటి చేసి అతనికి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే అతనికి డబ్బు లేకపోయినా నీరు కారే ఉన్నా చలివేదన పెట్టాడు. అంటే పరోపకార వేదం శరీరం అని తను తింటాకే లేదు, కానీ సర్వీస్ చేద్దామని ఉద్దేశం ఉన్నదాన్ని అభినందిస్తూ రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధిని ఇప్పటికే అభివృద్ధి చేశారని నేను భావిస్తున్నా. డెఫినెట్గా మిగతా రోడ్లు కూడా 2 రోడ్లు త్వరలో వేస్తాం. ఇంకా మిగతా సమస్యలు కూడా అతి త్వరలో, అంటే ఒక రోజులో చేయలేం, కానీ నిదానంగా ఈ గ్రామ అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీడియా సోదరులకు ధన్యవాదాలు. దళిత కాలనీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు తెలిపారు. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక శంఖారావం నిర్వహించనున్నట్లు చెప్పారు. గుడివాడలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 1479 గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో 405 గ్రామాల్లో దళితులకు ఇళ్ల స్థలాలు లేవని, 279 గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 302 గ్రామాల్లో దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయని, 85 దళిత వాడల్లో కనీస మౌలిక వసతులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1235ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్టు పూర్తయిన 225 కుటుంబాలకు ఇప్పటికీ పునరావాసం కల్పించలేదన్నారు. దళిత కాలనీల్లో ఇళ్ల స్థలాలు, శ్మశాన వాటికలో మౌలిక వసతులు, భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్సీపీ రెడ్డి, పి రజని, కొమ్ముల సురేష్, బొంతు వెంకటేశ్వరరావు, వై కోటేశ్వరరావు, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సరే, అందరికి నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా దళిత కాలనీల సమస్యలు, సామాజిక సమస్యలు, భూమి, ఇళ్ల స్థలాలు, వివక్ష, వీటన్నిటితో పాటు సాంఘిక సంక్షేమ పథకాలు, వీటన్నిటిపైన వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి రేపు అనగా 24వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించాలని రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగు ధర్నాలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పేదలు, సామాజిక అభివృద్ధిని కోరుకునే వాళ్ళంతా ఈ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రంలోనే వెలిగిపోతున్నటువంటి భారతదేశమని మోడీ చెప్తున్నాడు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా అని చంద్రబాబు చెప్తున్నారు. మొన్ననే 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఘనంగా జెండా ఉత్సవాలు జరుపుకున్నాం. కానీ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి 80% దళిత వాడలకు కనీసమైన మౌలిక సౌకర్యాలు లేవు. డ్రైనేజ్ సౌకర్యం లేదు, మంచినీళ్ళ సమస్య లేదు, రోడ్లు లేదు. చనిపోతే చివరికి శ్మశానాన్ని దాచిపెట్టడానికి కూడా శ్మశానం లేదంటే ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. కృష్ణా జిల్లాలో దాదాపు 22 మండలాల్లో మా సంఘాలు సర్వే చేస్తే 100 గ్రామాలలో సుమారుగా 40 గ్రామాలలో శ్మశానం లేదంటే దళితుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 36 గ్రామాల్లో
పేదలకి సరైనటువంటి మంచినీళ్ళు, రోడ్డు సౌకర్యం లేదు. 26 గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. 80 గ్రామాల్లో డ్రైనేజు, కాలువలు, పరిశుభ్రత లేదంటే రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోనే ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉంటే వెనకబడినటువంటి రాయలసీమ పశ్చిమ రాష్ట్రంలో ఎలా ఉందో, ఉత్తరాది జిల్లాల్లో ఎలా ఉందో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక పక్కేమో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్ర నిర్మిస్తాడంట. అయ్యా, స్వర్ణాంధ్ర సంగతి దేవుడెరుగా. ఉన్న గ్రామంలో కనీసం కుక్కడి మంచినీళ్ళు ఇవ్వండి, చనిపోతే దాచుకోవడానికి శ్మశానాన్ని కొనివ్వండి. ఎంత దుర్మార్గం అంటే, దళితులు క్రిస్టియన్లో మారితే ఆ క్రిస్టియన్ మతం మారినందుకు దళితులకి శ్మశానం కొనుగోలు చేయాల్సినటువంటి జీవో నంబర్ 1235 వర్తించదంట. అంటే క్రిస్టియన్లో మారినంత మాత్రం వీళ్ళు దళితులు కాదంట. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుంది? ఈ గుడివాడ పట్టణంలోనే దళితులకు చెందినటువంటి శ్మశానాన్ని ఆక్రమించుకుంటే గత ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం గాడిదలు కాస్తున్నారా? శ్మశానాన్ని ఆక్రమించుకుంటే కూడా కనీసం మాట్లాడరా? మీరు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు, కానీ ఇంటర్నల్గా వచ్చేటప్పుడు మీరందరూ ఒకటే, పేదల గురించి మాత్రం మాట్లాడట్లేదు. అందుకోసం ఈ రాష్ట్రంలో మేము చేసినటువంటి సర్వే ఆధారంగా 100 గ్రామాల్లో వచ్చినటువంటి అంశాలని, భూ సమస్యలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న కాలనీ అని పేరు పెట్టారు. కానీ జగనన్న కాలనీలో రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, వీధి దీపాలు లేవు, స్కూలు లేదు, వైద్య సౌకర్యం లేదు. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు గుడివాడలో ఊరు బయట ఎక్కడో కాలనీ కట్టించారు. ఆ కాలనీకి పోవడానికి రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. కానీ ఆ కాలనీలు కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి తగలబెట్టేశారు. ఎవరి కోసం? కాంట్రాక్టుల కోసమా? అందుకోసం ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక పక్క పోర్టు కోసం భూములు తీసుకున్నారు, గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్నారు. అభివృద్ధి కోసం అనే పేరు భూములనే తీసుకుంటే ఎవరు భూములు తీసుకుంటున్నారు? దళితులవే తీసుకుంటున్నారు. 2013 చట్టం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు, కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకొని 12 ఏళ్ళు అయింది, ఒక్కరికి నష్టపరిహారం, పునరావాసం కల్పించలేదు. 2 ఎమ్మెల్యేలు మళ్ళీ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు. ఆ పేదలు మా సమస్యలు పరిష్కరించమని చెప్తే మీరు ఆ ఎర్రజెండా వెంట పోవద్దండి అని చెప్పడం ఎంత భావ్యం. అదేవిధంగా కట్లపురం అనే ఒక విలేజ్లో దాదాపు 120 గ్రామాల్లో 120 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదలకి అది ఫారెస్ట్ ఆక్రమించుకున్న వారు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మెదడు ఉందో లేదో మాకు తెలియదు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరి కోసం చేస్తారో తెలియదు. మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరిగితే మంత్రి గారికి, మేము సాంఘిక సంక్షేమ మంత్రికి వీరాంజనేయులు గారికి దాదాపు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి 1400 గ్రామాల సమస్యలు ఆయన చేతికి ఇచ్చాం. 1479 గ్రామాల సమస్యలు. ఏ ఊర్లో శ్మశానం లేదు, ఏ ఊర్లో భూ సమస్య ఉందని ఆయన కలెక్టర్ చెప్పి 4 రోజుల లోపల ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ కలెక్టర్కి నిర్దిష్టమైన ఆదేశాలు వెళ్ళలేదు. అందుకోసం గత్యంతరం లేకనే రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నాలు చేపడుతున్నాం. కృష్ణా జిల్లాతో పాటు 28 జిల్లాల్లో వ్యవసాయకార సంఘం, కేవీపీఎస్, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రత్యక్షంగా ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయి. అందుకోసమే కృష్ణా జిల్లా ప్రజలంతా రేపు 24వ తేదీన ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మంచినీళ్ళు, శ్మశాన సమస్యలు, భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు అన్నిటిపైన మీకు ఏ సమస్యలు ఉంటే అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలి. రేపు ప్రభుత్వాన్ని నిలేద్దాం, మన సమస్యను అడుగుదామని ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. గుడివాడ పట్టణంలో 13వ వార్డు బాబూజీ నగరు శ్మశాన వాటి గురించి గత కాలంలో నుంచి మాట్లాడుతూనే వస్తున్నాము. మా శ్మశానం పక్కన రావెంకటేశ్వరరావు గారి పొలం ఉంది. అయ్యా, మా పొలం మీరు ఆక్రమించారు, మరి ఏంటని గత కాలం నుంచి అడుగుతూనే వస్తున్నాం. మేము రావెంకటేశ్వరరావు గారిని ఒకటే మాట అడుగుతున్నాము, మీకు ఎంతో ఆస్తి ఉంది, దళితులది శ్మశానమే కావాలండి. దళితుల శ్మశానం లేనోడికి సొమ్ము తింటేనే ఉన్నవాడికి ఆస్తి తీరుతుంది అన్నట్టు మా శ్మశానమే కావాలా? మేము చిన్నప్పటి నుంచి ఆ పొలాల్లో తిరిగిన వాళ్ళం, మా శ్మశానం ఎక్కడికి ఉందో మాకు తెలిసి అన్నప్పుడు మాకు మీరు అంత పోళ్ళు లోనకు పాతేసి నాకు ఎక్కడికే ఉందని మీరు పాతారు. సర్వేరు గోపాలకృష్ణతో సర్వే చేయించారు మీరు.
ఆ రోజున మేము సర్వే చేసే రోజున అదే గోపాలకృష్ణ సర్వే చేయమంటే రాయిలు లేవని తిప్పాడు, మీ పొలం అంతా తిప్పాడు. తీరా చూస్తే సర్వే చేసింది గోపాలకృష్ణ చేసాడు సర్వే. ఎంతవరకు కరెక్ట్ అండి అది? మేమేం అడుగుతున్నాం, మా శ్మశానాది మాకు ఇవ్వండి, ఆక్రమించింది, పోరం బాగుంటే ఇవ్వండి అని అడుగుతున్నాం. మీ పట్ల భూములు మాకు అవసరం లేదు సార్, మీ పట్ల భూములు మాకు వద్దు, మాకు కావాల్సింది మా శ్మశానానికి అడుగుతున్నాం. శ్మశానం ఇప్పుడు చాలగా ఒకదాని మీద ఒకటి ఇబ్బందులు పడిపోయి మానసికంగా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఆ శ్మశానంలో పెడతాం వల్ల శ్మశానం చాలట్లా. మేము స్థలాలు కొనే ఎట్లయినా మీరు ఉన్నదే ఆక్రమించుకున్నప్పుడు లేని స్థలాలు ఎక్కడన్నా మాకు కావాలన్నా ఇవ్వలేరు. రాము గారిని ఒకటే అడుగుతున్నాం, రాము గారు మీరు కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చారు, మీరు అంత క్రితం కొడాలి నాని గారు ఉన్నప్పుడు కూడా మేము ఇట్లాగే అప్లికేషన్లు పెట్టాం, ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. మీరు రాము గారు అయినా సరే మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ లీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గ్యారంటీతో, జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889991. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohalloya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. పట్టణంలోని రైలుపేటకు చెందిన చెక్కా రాంబాబు కుమార్తె దామిని 4 సంవత్సరాలు ఇంటి నుంచి తప్పిపోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. బాలిక ఆచూకీ కోసం 5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను విస్తృతంగా పరిశీలిస్తూ బాలిక ఎక్కడికి వెళ్లిందనే దానిపై పోలీసులు ఆరా తీశారు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్న సమయంలో టాపీ పనివారైన తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు బాలికను గుర్తించారు. వెంటనే స్పందించిన వారు బాలికను సురక్షితంగా గుడివాడ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. దీంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బాలికను సురక్షితంగా తీసుకువచ్చిన తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, తమ్మిశెట్టి శ్రీనివాసరావులను సిఐ శ్రీ జేఆర్కే హనీష్ అభినందించారు. వారి సమయస్ఫూర్తి, బాధ్యతాయుత ప్రవర్తనను ప్రశంసించారు. అనంతరం బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? డిగ్రీ. వెరీ గుడ్. అందరూ బాధ్యతాయుతంగా విధంగా ఉంటే వెరీ గుడ్. థ్యాంక్స్ చెప్పమ్మా అంకుల్కి. థ్యాంక్స్ చెప్పమ్మా.
పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా గుడివాడ పట్టణం మెగాస్టార్ చిరంజీవి అభిమాని జనసేన నాయకులు మేకా మురళీకృష్ణ ఆధ్వర్యంలో గత రోజు సాయంత్రం మెగాస్టార్ జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుడివాడ పట్టణ ప్రముఖులు విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిన్నతనం నుండి ఆయన సినిమాలు చూస్తూ ఉన్నామని, సినీ ఇండస్ట్రీలో ఆయనను మించిన నటుడు ఇంకొకరు లేరు అంటూ కొనియాడారు. నాటి తరం వారికి, నేటి తరం వారికి ఆయన అభిమాన నటుడని, రానున్న కాలంలో ఇలాంటి సినిమాలు మరెన్నో నటించి అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుత్తా చంటి, భస్మాకర్రావు, పిపి కోటే శివ, పలువురు గుడివాడ పట్టణ ప్రముఖులు, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి పెద్దలు అనేక, ఇప్పుడు చంటి గారు కానీ, భస్మాకర్రావు గారు కానీ, మన్న శ్రీనివాసరావు గారు, మా పిపి గారు, రఘన్నయ్య, మా స్నేహితులు కొట్టే శివ, వీళ్ళందరూ చాలామంది వచ్చారు. దీనికి ఇది మా అన్నయ్య పుట్టినరోజు అనే అభిప్రాయంతో ఆయనకి ఇంకా ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని మేము కోరుకుంటున్నాము. ఇంకా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లాగా మేము సేవా కార్యక్రమాలు కూడా ఈ పెద్దల సహకారంతో గుడివాడలో ఒక మంచి కార్యక్రమాలు చేయాలి అనే ఉత్సాహంగా ఉన్నాను. నాకు వీళ్ళందరి సహకారం కావాలి. వీళ్ళందరి ఆశీస్సులతో ఇంకా ముందు సమాజంలో ఒక సేవ చేయాలనే దృక్పథంతో నేను ఉన్నాను. ఇక్కడ అందరికీ విచ్చేసిన మా అన్నలకి, తమ్ముళ్ళకి, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతగా నేను ఉంటానని భావిస్తున్నాను. చిరంజీవి గారు మహోన్నతమైన మానవతావాది, సున్నిత మనస్కుడు, అందుకనే రాజకీయాల్లో మనలేకపోయాడేమో. ఆయన ఒక వేదిక మీద విజయశాంతి బీజేపీలో ఉంది ఏదో పత్రికలో విమర్శించింది. ఆ మీటింగ్లో అన్నాడు ఎంతో చనువుగా, ఎంత రాజకీయం అయితే నన్ను నువ్వు అన్నావంటే నీకు ప్రతి విమర్శ నేను చేయలేదు, ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు అలా అనవచ్చా అంటే సిగ్గుపడిపోయి క్షమాపణ చెప్పి. అంటే ఒక వ్యక్తిని బాధ పెట్టడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటి మంచి సున్నిత మనస్కుడు ఆయన. ఇంకా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ ఇట్లాగే మానవాళికి సేవ చేస్తూ ముందుకు రావాలని చిరంజీవి గురించి అందరూ చెప్పారు. నిజంగా సినీ రంగంలో ఒక కులానికి ప్రాధాన్యత ఉండేది గతంలో. చిరంజీవి గారు సినీ ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత ఆయన యొక్క నైపుణ్యాన్ని బట్టి, ఆయన కష్టపడే తత్వాన్ని బట్టి ఇప్పుడు అనేక ఇతర వర్గాల వాళ్ళు కూడా సినిమాల్లో రాణించి సినిమా హీరోలుగా, వాళ్ళ అబ్బాయి సినిమా హీరో అయ్యాడు, మేనల్లుళ్ళు అయ్యారు. వీళ్ళందరూ రకరకాల వాళ్ళు సినీ ఫీల్డ్ని ఆక్రమించుకోవడానికి ఒక నాంది పునాది చిరంజీవి గారు అని సందర్భంగా మనం అందరం చెప్పుకోవాలి. మన ఎమ్మెల్యే మురళి గారి ఆఫీస్ దగ్గర చిరంజీవి గారి ఫ్యాన్స్, అభిమానులు, ఆయన ఆశ్రయించే పెద్దలు, చిరంజీవి ఫ్యాన్స్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్. చిరంజీవి గారిని ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో ఆయన బీట్అవుట్ చేయలేరు. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ ఒక వరం. ఎట్లా అంటే సంపాదించుకుని లోపలేసుకున్న వాళ్ళు చాలామందిని చూసాం. ఆయన చాలా కార్యక్రమాలు, రక్తదానం ఏంటి, నేత్రదానం ఏంటి, అసలు కుర్చీతో ఇస్తే చేతితో తెలియకుండా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే నేను ఉన్నానని ముందుకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, ఆయన ఒక్కడే కాకుండా వాళ్ళందరూ, ఆయన 10 మంది హీరోలను తయారు చేశాడు. అట్లాగే ఒక రాజకీయంలో మాత్రం ఆయన రాణించలేకపోయారు, కానీ సినిమాలో మాత్రం ఆయనే సాటి. మెగాస్టార్తో పాటు ఆయన మెగాస్టార్తో పాటు పోషను అన్నీ ఆయన వరించినాయి. అట్లాగే ఇవాళకి కూడా 71 సంవత్సరం వచ్చినా సరే 18 ఏళ్ళ కుర్రాళ్ళగా డ్యాన్స్ చేస్తాడు ఆయన. కుర్రాళ్ళకి ఒక మలుపు. ఆయనతో పాటు డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు. డ్యాన్స్ అంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే డ్యాన్స్. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సెలవు తీసుకుంటాను. జై హింద్. కోడిదెల శంకర వరప్రసాద్ గారి 71వ జన్మదినోత్సవానికి ఇచ్చేసినటువంటి చిరంజీవి గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా
నమస్కారాలు. అదేవిధంగా ఈ గుడివాడ పట్టణంలో మేఘా మురళి గారి ఆధ్వర్యంలో రఘు గారు, ఇంకా లింగవరం శ్రీని గారు, ఇంక పేర్లు తెలియదు క్షమించండి, ఇంకా కొంతమంది అందరూ పెద్దల యొక్క సమక్షంలో, సంటి గారు అందరి సమక్షంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి. మరి చిరంజీవి గారి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఆయన సినీ ఫీల్డ్కి వచ్చేటప్పటికి అత్యధిక మహారథులైనటువంటి కళారంగంలో వేలేటువంటి రోజుల్లో చిన్న వ్యక్తిగా ప్రవేశించి పునాది రాళ్ళు అనేటువంటి మొట్టమొదటి సినిమాతో గట్టి పునాదితో ఆయన సినీ రంగానికి ప్రవేశం చేశారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ సినీ రంగానికే రారాజుగా వెలిగి భారత ప్రభుత్వంసే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అనేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారాలను అందుకున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయన కొణిదెల వారి కుటుంబంలో పెద్దవాడిగా పుట్టి తన తల్లిదండ్రులకి పుత్రుని యొక్క గొప్పతనాన్ని చూసి వాళ్ళు పరలోకంలో ఉండి కూడా వాళ్ళ నాన్నగారు ఈయన యొక్క జయంతి రోజున ఆయన ఆశీస్సులు అందేటట్టుగా చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేఘా మురళీకృష్ణ గారు చిరంజీవి గారి అభిమానులు, అలాగే గుడివాడలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులని అందరినీ కూడా పిలిచి ఆయన ఆఫీస్ దగ్గర మరి చిరంజీవి గారికి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మన అందరూ కూడా, ముఖ్యంగా యువత అందరూ కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళి చిరంజీవి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తారన్నాడో సేవా కార్యక్రమాలు ఆయన స్ఫూర్తి అందరూ కూడా ముందుకెళ్ళి మురళీ గారికి కూడా గుడివాడలో అండదండలుగా ఉండే యువత అంతా కూడా మరి చిరంజీవి గారి కార్యక్రమాలు తీసుకుంటూ మరి ముందుకెళ్ళి ఆ పేరుని నిలబెట్టాలని కోరుకుంటూ ఒక్కసారి చిరంజీవి గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అన్ని రకాల దంత సమస్యలకు ఒకే ఒక్క సొల్యూషన్ ఓమ్ డెంటల్ నీడ్స్. మా వద్ద సింగిల్ సిట్టింగ్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, గ్యారంటీతో జెర్కోనియం, సెరామిక్ రెన్స్ తో టీత్ అమర్చబడును. ఇన్విజిబుల్ అలైన్స్ తో ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ కొరకు ఓపీ పూర్తిగా ఉచితం. అత్యాధునిక సదుపాయాలతో రూట్ కెనాల్, బ్రేసెస్, స్మైల్ డిజైనింగ్ కమ్ ట్రీట్మెంట్, టీత్ వైట్నింగ్, డెంచర్స్ మొదలైన దంత వైద్య సేవలు లభించును. చిన్న పిల్లలకు, వృద్ధులకు ట్రీట్మెంట్ లో 10% రాయితీ ఇవ్వబడును. అతి తక్కువ ధరలకే 25 సంవత్సరాలు అనుభవం కలిగిన డాక్టర్లచే వైద్య చికిత్స అందించబడును. ఓమ్ డెంటల్ లీడ్స్, వేర్ యువర్ స్మైల్ లివ్. 10/33 ఏసు ప్లాజా, యూనియన్ బ్యాంక్ దగ్గర, గౌరీ శంకరపురం, గుడివాడ. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 9968889191. Manager needed in Gudiwada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudiwada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం.
స్వచ్ఛ కైకలూరు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు కైకలూరు రెవెన్యూ కార్యాలయంలోని జాతీయ నాయకుల విగ్రహాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను శుభ్రపరుస్తున్నట్లు కైకలూరు ఏఎంసీ చైర్మన్ పెనుమస్త త్రినాథరాజు చెప్పారు. రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కూటమి పార్టీల నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు గ్రామ ప్రజలంతా ఐక్యతగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలవరపు లక్ష్మీరాణి, పడమట వాసు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలున్న కామినేని శ్రీనివాస్ గారు కైకలూరు టౌన్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. అనేక సమస్యలు ఆయన కళ్ళకి కట్టినట్టుగా కనిపించాయి. అలాగే ఇక్కడ వెంకటరమణ థియేటర్ ఎదుగుండా తాలూకా ఆఫీస్ సెంటర్ దగ్గర ఈ పరిశీలించిన తర్వాత ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నటువంటి జాతీయ నాయకులు విగ్రహాలు కానీ బయటికి కనిపించడం లేదు. ఇదంతా కూడా చెత్తా చెదారంతో పేరుకుపోయి విపరీతమైనటువంటి దారుణంగా ఉంది. దీన్ని వెంటనే మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని చేయించాలని ఆయన అన్నప్పుడు ఇది నేను చేయిస్తానని మాట ఇచ్చాను ఆయనకి. అలాగే ఈరోజు వెంటనే కూడా మరి ఈ కార్యక్రమానికి తలపెట్టడం జరిగింది. ఏదైతే జాతీయ నాయకుల విగ్రహాలు అడ్డుగా ఉన్న ఫ్లెక్స్లు కానీ అవి కానీ తొలగించి అక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా చెత్తా చెదారం అంతా కూడా జేసీబీ తోటి ఈరోజు తొలగించడం జరుగుతూ ఉంది. ఈ తాలూకా ఆఫీసు ఎండి ఆఫీస్ పరిధిలో ఉన్న మధ్యలో ఉన్నటువంటి స్థలాన్నంతా కూడా శుభ్రం చేసి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇలాగే స్వచ్ఛ కైకలూరులో భాగంగా పెద్దలు ఆయన ఆదేశాల ప్రకారం కైకలూరులో ఏ ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కూడా కొంతమంది నాయకులకు బాధ్యతలు అప్పచెబుతానన్నారు. ఆ ప్రకారం మేము తప్పనిసరిగా ఆయన మాటను శిరసా వహించి ఒక ప్రభుత్వ ఉద్దేశం, ఒక మంచి చేయాలి, అంతా ప్రభుత్వం డబ్బు రిలీజ్ చేస్తేనే అవ్వాలి అనుకోవడం జరగట్లేదు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఇటువంటి వాటికి చేస్తే బిల్లు పెట్టాలంటే అది అవదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడే ఉండిపోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇదొకటే కాదు, కైకలూరులో వార్లకోడు, రాళ్లకోడు కూడా అతి దారుణంగా కూడిపోయి ఉన్నాయి. అవి కూడా కొంతమంది నాయకుల సహకారం తీసుకుని వెంటనే వీటిలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయడానికి మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పెద్దల ఆదేశాల ప్రకారం ఈరోజు నిన్నే చెప్పారు నాకు, ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇదంతా కూడా ఇప్పుడు జేసీబీతో తీయటం కాదు, రేపు బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి సరిచేసి నీట్గా ఈ ఆవరణలో ఉన్న వర్షం పడితే నీళ్లు వెళ్ళడానికి కూడా ఒక డ్రైనేజీ సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని చేసి పూర్తి చేసి అప్పచెబుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 8,912 టిట్కో గృహాలు నిర్మించి పేదలకు ఇచ్చిన ప్రభుత్వం అక్కడ సరైన మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, అక్కడ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి తెలిపారు. సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎవరో రుణాలు కట్టనవసరం లేదు అని వాగ్దానం చేసిన నాయకులు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడనే నిరుపేదలు సొంత ఇంటి కళ అయితే నెరవేరింది, కానీ బ్యాంకు వారి ఒత్తిడి వల్ల ఈఎంఐలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం స్పందించి రుణ విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘ నాయకులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో గత బీజేపీ తెలుగుదేశ ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని టిట్కో 8,917 గృహాలు నిర్మించారు. ఈ గృహాలు తీసుకున్న వాళ్ళంతా అప్పుల పాలైపోయి ఇప్పుడు బతకడమే కష్టమైన పరిస్థితి ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి టైంలో 70 ఎకరాలు కొనుగోలు చేసి పేదలకు ఇల్లు ఇచ్చారు. వాటి మౌలిక వసతులు అభివృద్ధి చేయకపోవడం వల్ల ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయి. వాటిలో ఈ టిట్కో స్కీమ్ అనేది ప్రైవేట్స్ పెట్టి ప్రజలని అప్పుల పాలు చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ప్రజలు ఏం చేయాలో అర్థం కాక నానా గందరగోళం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడన్నా ఈ గుడివాడ టిట్కో కాలనీలో ఉన్న సమస్యల మీద
దృష్టి పెట్టి వాళ్ళని అప్పుల నుంచి బయటపడేయడానికి తగిన చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఎందుకు ఇట్లా జరిగింది అంటే ప్రాజెక్టు అనుకున్న టయానికి కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయకపోవడం వల్ల ప్రజలు అప్పటికే మధ్యలో అనేక ఇబ్బందులు పడటం, కరోనా రావటం, పనులు లేకపోవడం, ఇప్పుడు కూడా ఉపాధి సరిగ్గా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వాలు వాగ్దానాలు మాత్రం చేశారు కానీ ఏది అమలు చేయట్లేదు. కాబట్టి టిట్కోలో గృహాలు తీసుకున్నామంత అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడే పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ప్రభుత్వం సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. గతంలో టిట్కో కాలనీ కట్టే ముందు మనిషి కింద అని చెప్పేసి 30,000 చొప్పున డబుల్ బెడ్రూమ్కి, సింగిల్ బెడ్రూమ్ అయితే 500 కట్టించుకున్నారు. అందులో భాగంగా ఈరోజు పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఆ లోన్లు ఇచ్చారో ఆ లోన్లు ఆ బ్యాంకు వాళ్ళు నానా ఒత్తిడి చేసి పనులు లేనటువంటి కార్మికులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. వెరిగళ్ల రాము గారు గతంలో ఎలక్షన్కి వచ్చే ముందు మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి అందరికి హామీ ఇచ్చారు. ఇప్పుడు మేము చేయమని చెప్పేసి ఇప్పుడు అవ్వట్లేదని చెప్పేసి అనడం జరుగుతుంది. తక్షణమే దాని మీద వారు మరొకసారి స్పందించి ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో ఆ పేద ప్రజలకి ఆ రుణమాఫీ చేసి వాళ్ళని ఆదుకునే విధంగా ముందుకెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏమైపోయినా అర్థం కావట్లేదు. అనేకమైన ఇబ్బందులు, పనులు లేక, ఈ బ్యాంకు లోన్లు కట్టలేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. తక్షణమే దీని మీద చర్య తీసుకొని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకొని దీని మీద వాళ్ళకి రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఎంసీపీయూగా మేము డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షాన మేమందరం కూడా దాని మీద మరొకసారి ఉద్యమం చేపడతామని చెప్పి సెలవు తీసుకున్నాం. గుడివాడ 6వ వార్డు పెద్ద వీధిలో వారు పెద్దల ఆధ్వర్యంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం ఉదయం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు తెల్లవారుజామున నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి పట్టణ పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. గత 50 సంవత్సరాలుగా పెద్ద వీధి ప్రజల ఆధ్వర్యంలో గంగానమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, కాలక్రమంలో మరుగుతున్న జాతర వంటి సాంప్రదాయాలను నేటి యువత కొనసాగించాలని సంకల్పంతో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని పెద్ద వీధి పెద్దలు వెంపాల అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో కొంకితల ఆంజనేయ ప్రసాద్, ఏలూరి వీరయ్య, గోరుది సూరిబాబు, వెన్నెల వెంకటరమణ, రామిశెట్టి శ్రీను, వడ్డాది నాగరాజు, ఆర్నేపల్లి పాండు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున మన పెద్దవీధి 6వ వార్డులో జరుగుతున్నటువంటి గంగాలమ్మ సంబర కార్యక్రమానికి చుట్టుపక్కల చుట్టాల బంధువులు కూడా అంతమంది విచ్చేసి ఎంతో సరదా సందడిగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అలాగే పెద్దలు కూడా మంచి ఉత్సాహంతో, పెద్దలు మరీ ఎంతో ఉత్సాహంతో ఈ సంబరాన్ని పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పుడు 1 గంట దాదాపు కావస్తూ ఉంది. ఈ 1 గంట అయినా సరే ఇంకా పూర్తి చేసుకొని వెళ్దాం, అంత సరదాగా చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ పెద్ద వీధి సంబరం అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సంబరం ఇది. కాబట్టి ఈ సంబరం ఇంత ఉత్సాహంగా జరగాలని, ఇంకా ముందుగా ఎంతో అత్యున్నత వైభవంగా జరగాలని కోరుకుంటూ ఈ కమిటీ పెద్దలు అంతమందికి కూడా హృదయపూర్వక నమస్కారాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ 6వ వార్డు పెద్ద వీధి గంగానమ్మ సంబరం జరుగుతుంది. గత 100 సంవత్సరాల మధ్య ఈ గంగానమ్మ సంబరం మా పెద్దల గారి నుంచి వచ్చింది. ఇది మేము అలాగే దీన్ని కొనసాగిస్తున్నాము. డాక్టర్ గోర్చి సింహాచలం గారు, ఎంపల అప్పారావు గారు,
ఎంపల సీతారాములు గారు వీళ్ళ ఆధ్వర్యంలో జరిగేది గంగానమ్మ సంబరం. పెద్ద ఇది బాగా విపరీతంగా సంబరాలు బాగా చేసేవాళ్ళు. మరి మా తరం వచ్చేటప్పటికి ఈ మేళతాళాలతో సరిపెట్టుకుంటున్నాము. దయచేసి ఈ సంబరం జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇటు పెద్ద ఇది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4 సంవత్సరాల చిన్నారి తప్పిపోయిన గంటల వ్యవధిలో సాంకేతిక పరిజ్ఞానంతో పాపను సురక్షితంగా కాపాడిన పోలీసులు. సోషల్ మాధ్యమాలలో పోలీసులు పెట్టిన పోస్టు చూసి చిన్నారిని గుర్తించి స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తులను అభినందించిన సిఐ హనీష్. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత నియోజకవర్గాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అని తెలిపిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. ఉంగుటూరు మండలంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. దళిత కాలనీల అభివృద్ధి, దళిత శ్మశానాల అభివృద్ధి కొరకు రేపు కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న నిరసనను జయప్రదం చేయాలంటూ పిలుపు. ఎంతమంది అధికారంలోకి వచ్చినా దళితుల కాలనీలు మాత్రం అభివృద్ధి చెందడం లేదంటూ మండిపడ్డ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.